సార్ మీరు బీటెక్ చదివిన రోజుల్లో అండ్ మేము చదివే రోజుల్లో కూడా ఎలక్ట్రానిక్స్ ఫర్ యూ మ్యాగజైన్ అనేటువంటిది మాత్రమే ఉండేదన్నమాట. ఇప్పుడు వ్యాస్ట్ రిసోర్సెస్ ఉన్నాయి స్టూడెంట్స్కి. సో ఐవార్ పాఠం సరిగ్గా చెప్పలేదు, ఆ కాలేజ్ బాగలేదు, అందుకే నాకు సెమిస్టర్లో మార్కులు రాలేదు, అందుకే నా స్కిల్స్ అప్గ్రేడ్ కాలేదు అని ఎవరైనా స్టూడెంట్ అంటే అందులో ఎంతవరకు జెన్యూనిటీ ఉంది సార్? ఇవాళ మీరు ఇందాక అబ్సల్యూట్లీ రైట్ అండి సిద్ధు గారు. ఇవాళ రిసోర్సెస్ ఆన్ యువర్ పామ్ లిటరల్లీ. ప్రపంచంలో హార్వర్డ్ కోర్సెస్ కానీ, ఎంఐటి కోర్సెస్ కానీ, ఎన్పిటిఎల్ కోర్సెస్, మనం భారతదేశ గవర్నమెంట్ ఇచ్చిన ఎన్పిటిఎల్ ఫ్రీ కోర్సెస్ కానీ మీ అరచేతిలో ఉన్నాయండి. రైట్? సో పలానా వాళ్ళు చెప్పక, ఇది చెప్పే ఎడ్యుకేషన్ కాదండి. ఇవాళ మనం యువత లెర్నింగ్కి వెళ్ళాలి. దే హ్యావ్ టు షిఫ్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ టు లెర్నింగ్, అండ్ ద లెర్నింగ్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ విత్ ఇన్. రైట్? పలానా కాన్సెప్ట్, ఇప్పుడు ఏదో సినిమా డైలాగ్ ఉంటుంది, ఎందుకు, ఏమిటి, ఎలా. రైట్? ఎడ్యుకేషన్లో నేను చెప్తున్నాను నేర్చుకున్నాను, కానీ లెర్నింగ్లో ఏంటి, ఎందుకు నేర్చుకుంటున్నా, ఇది ఎలా ఉపయోగపడుతుంది, దేనికి ఉపయోగపడుతుంది, ఆ ప్రతి కాన్సెప్ట్లో ఎందుకు, ఏమిటి, ఎలా కనుక అదే లెర్నింగ్ మైండ్ సెట్ మనం పెడితే అసలు దేని మీద బ్లేమ్ చేయగలదు. జస్ట్ గూగుల్ తల్లి ఉంది మనకి, లేకపోతే చాట్ జీపీటీ ఉంది ఇప్పుడు. రైట్? పర్సనల్ అసిస్టెంట్ లాగా పనిచేస్తుంది. చాట్ జీపీటీ, గో అండ్ ఫైండ్ అవుట్ ఇది ఎలా వాడతాము, ఈ అల్గారిథం ఎలా వాడతామా, అసలు దీన్ని ఎలా కనెక్ట్ చేయాలంటే చెప్పేస్తుంది. సో మీరు చెప్పిన ఆ అన్నోన్స్ ఇవాళ లేవండి మనకి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగాలేదు, లేకపోతే పలానా టీచర్ సరిగ్గా చెప్పలేదు అని అన్నోన్స్. మనలో కనుక ఆ లెర్నింగ్ కుతూహలం ఉంది, ఒక సబ్జెక్ట్ని మాస్టర్ చేసుకోవాలి, ఆ కుతూహలం మనం ఫస్ట్ షిఫ్ట్ అవ్వాలి. ఇట్స్ వీఆర్ నో లాంగర్ ఇన్ ఎడ్యుకేషన్ ఎరా, వీఆర్ ఇన్ ఎ లెర్నింగ్ ఎరా, అండ్ ద లెర్నింగ్ ఎరా హ్యాస్ టు బి డ్రివెన్ బై ద ఇండివిజువల్ బేస్డ్ ఆన్ ద ఇంట్రెస్ట్.